ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభుని ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఆయన గతంలో ఏం చేశారో తెలిస్తేనే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా పెంచుకోగలుగుతాము. అయితే అందుకే ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేశాను. యేసుప్రభు వారు సువార్త పరిచర్లోనే బిజీగా ఉన్న టైంలోనే ఆయన దగ్గరికి అనేక మంది రోగులను తీసుకొస్తున్నారు, అనేక మందిని స్వస్థపరచబడటం జరుగుతుంది. ఇందులోనే భాగంగానే ఒక వ్యక్తిని అంటే యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారంట. వారి కుటుంబ సభ్యులు కానీ లేదా వారి స్నేహితులు కానీ. అతనికి ఏంటి అంటే చెవుడు ఉంది, అలాగే నత్తి కూడా ఉంది అనమాట. వారు ఏమంటారంటే దయచేసి ఇతన్ని ముట్టి స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుప్రభు వారు జన సమూహంలో నుంచి అతన్ని విడిగా పక్కకు తీసుకువెళ్ళి అతని చెవులో ఉమ్ము వేసి అతని చెవులో వేలు పెట్టి అలాగే అతని నాలుకను కూడా ముట్టి తన చేత్తో ముట్టి ఆకాశం వైపు చూచి ఎఫత్తా అని పిలిచినప్పుడు అరమిక్ భాష అంటది. అంటే అర్థం ఏంటి అంటే తెరవబడుట అని అర్థం అనమాట. ఆయన పలికిన వెంటనే అతని చెవుడు పోయిందంట, అతని నత్తిపోయిందంట, అతను చక్కగా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడంట. అయితే ఈ విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుప్రభు మాట సెలవిస్తే కార్యం జరిగింది, జరుగుతుంది కూడా. ఎందుకంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా సజీవుడిగా ఉన్న దేవుడు మన దేవుడు. నీ జీవితంలో కూడా మూయబడిన ప్రతి ద్వారాన్ని విషయంలో దేవుడు ఎఫత్తా అని పలుకుడు గాక, అంటే తెరవబడును గాక అని ఆయన సెలవిచ్చును గాక. అయితే ఆ వ్యక్తిని ఎలా అయితే జనసమూహంలో నుంచి పక్కకి ఒంటరిగా తీసుకువెళ్ళి దేవుడు కార్యం చేశాడో, నువ్వు కూడా జనసమూహంలో కూర్చొని నీ యొక్క వ్యర్థ ప్రయత్నాల్లో నువ్వు ఉండి దేవా నువ్వు సహాయం చేయని అడగకుండా ఏకాంతముగా తండ్రి సన్నిధికి వెళ్ళి మోకాళ్ళేసి నువ్వు ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఒంటరిగా ఆయనతో పెనుగులాడు, ప్రార్థించు. ఆ ప్రార్థనలోనే నీ జీవితంలో మోయబడే ప్రతి ద్వారానికి దేవుడు ఎఫత్తా అని పలికి ప్రతి ద్వారాన్ని తన నామ మహిమార్థమే నీ జీవితంలో తెరుచునుగాక. ఆమేన్.